Good morning everyone. How are you? I hope all you are fine. My last previous class में lesson number 4 के संबंधित क्वेश्चन आंसर्स చెప్పుకున్నాం కదా. 2-3 క్వశ్చన్ ఆన్సర్స్ 1-2-3 క్వశ్చన్ ఆన్సర్స్ టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా అయిపోయింది కదా. Now open the fifth lesson on living things and non living things. Page number 27. Fifth lesson living things and non living things. Non living things. Open your textbook now. Next, see the living things are different from non-living things in many ways. Living things అనేవి non-living things అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి కదా. సో లివింగ్ థింగ్స్ కెన్ ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 7 పాయింట్స్ ఒకసారి చూడండి అన్న. దే లివింగ్ థింగ్స్ మూవ్, దే గ్రో, దే ఈట్, దే బ్రీత్, దే ఫీల్ చేంజెస్ అరౌండ్ దెమ్, దే ప్రొడ్యూస్ యంగ్ వన్స్, దే గ్రో ఓల్డ్ అండ్ డై. ఇవన్నీ లివింగ్ థింగ్స్ చేస్తాయి అన్నమాట. సో లివింగ్ థింగ్స్ ఏముంటాయి కనుక ఒకసారి చూడండి. లివింగ్ థింగ్స్ పాయింట్స్ ఏంటి? First one, they move, they grow, they breathe, next they feel changes around them, feel changes around them. Next, grow old and produce young ones. Grow old and die. So ఇవన్నీ లివింగ్ థింగ్స్ మాత్రమే చేస్తాయి. నాన్ లివింగ్ థింగ్స్ చేయలేవు. లివింగ్ థింగ్స్ మాత్రమే they move, they grow, they breathe, the changes around them, young ones and all grow and die. Okay. Next, living things move. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి? లివింగ్ థింగ్స్ దే మూవ్. లివింగ్ థింగ్స్ అనేవి మూవ్ అవుతాయి. యానిమల్స్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ అండ్ షెల్టర్. యానిమల్స్ ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి వెళ్తూ ఉంటాయి, ఫుడ్ ని వెతుక్కుంటూ, షెల్టర్ ని వెతుక్కుంటూ. దే ఆల్సో మూవ్ టు రన్ అవే ఫ్రమ్ దేర్ ఎనిమీస్. అవి వాటి ఎనిమీస్ నుంచి కూడా తప్పించుకొని వెళ్ళిపోగలవు. మోస్ట్ యానిమల్స్ హ్యావ్ లెగ్స్ టు మూవ్. యానిమల్స్ కి లెగ్స్ ఉంటాయి కదా, కాళ్ళు ఉంటాయి కదా. ఏ ఫిష్ యూజెస్ టు ఫిన్స్ అండ్ టైల్. ఫిష్ అనేది ఫిన్స్ అండ్ టైల్స్ ని యూజ్ చేస్తాయి. ఏంటి? వాటర్ లో మూవ్ అవ్వడానికి. ఫిష్ అనే వాటర్ లోనే ఉంటుంది కదా. సో దేని యూజ్ చేస్తాయి? టైల్ అండ్ ఫిన్స్ ని యూజ్ చేస్తాయి. బర్డ్స్ యూజ్ వింగ్స్. బర్డ్స్ అనేవి వాటి రెక్కల్ని యూజ్ చేస్తాయి. అండ్ లెగ్స్ టు వాక్. బర్డ్స్ అనేవి నడవడానికి వాటి కాళ్ళను ఉపయోగిస్తాయి, ఎగరడానికి వాటి రెక్కలను ఉపయోగిస్తాయి. స్నేక్స్ యూజ్ దేర్ బాడీస్ టు మూవ్. స్నేక్ అనేది తన బాడీని యూజ్ చేస్తుంది కదలడానికి. హ్యావ్ యు ఎవర్ సీన్ ఏ ప్లాంట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్? ఎప్పుడైనా మీరు చూసారా ఒక ప్లాంట్ అంటే ఒక మొక్క ఇక్కడ నుంచి అక్కడికి మారడం చూసారా? నో. సో జరగదు. ప్లాంట్స్ ఆర్ లివింగ్ థింగ్స్ బట్ దే డు నాట్ మూవ్. ప్లాంట్స్ లివింగ్ థింగ్స్ కానీ అవి కదలలేవు. దే మేక్ దేర్ ఓన్ ఫుడ్ సో దే డు నాట్ హ్యావ్ టు మూవ్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్. అవి వాటి ఫుడ్ ని అవే తయారు చేసుకోగలవు. సన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఇవన్నీ వస్తున్నప్పుడు వాటి ఫుడ్ ని అవే తయారు చేసుకుంటాయి. సో అవి ఫుడ్ కోసం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళలేవు. నెక్స్ట్, హౌఎవర్ పార్ట్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ డు మూవ్. కానీ కొన్ని ప్లాంట్స్ యొక్క పార్ట్స్ అనేవి కదులుతాయంట. ద బడ్ ఆఫ్ ద సన్ఫ్లవర్ టర్న్స్ టువర్డ్స్ ద సన్. పొద్దుతిరుగుడు పువ్వు. సన్ఫ్లవర్ ఇటు నుంచి అంటే సన్ ఎటు ఉంటే అటు ఉంటుంది కదా. పొద్దుతిరుగుడు పువ్వు తిరుగుతూ ఉంటుంది కదా ఇటు నుంచి అటుకి. సో అదనమాట. అక్కడ ప్లాంట్ అనేది కదలలేదు, ప్లాంట్ యొక్క పార్ట్ అనేది కదిలింది. ద లీవ్స్ ఆఫ్ ద టచ్ మీ నాట్ ప్లాంట్స్ మూవ్ అండ్ టచ్. టచ్ మీ నాట్ ప్లాంట్స్ ఉంటాయి, ముట్టుకుంటే క్లోజ్ అయిపోతాయి, ఓపెన్ అవుతాయి. సో అవేంటి? ప్లాంట్ అక్కడ మూవ్ అవ్వలేదు, ప్లాంట్ పార్ట్ అనేది మూవ్ అయింది అనమాట. నెక్స్ట్, లివింగ్ థింగ్స్ గ్రో. లివింగ్ థింగ్స్ మూవ్ అయిపోయింది. నెక్స్ట్, లివింగ్ థింగ్ గ్రో. లివింగ్ థింగ్స్ గ్రో అనేది చూద్దాం. లుక్ ఎట్ యువర్ బేబీ ఫోటోగ్రాఫ్స్. హ్యావ్ యూ నాట్ గ్రోన్ అండ్ చేంజ్? మీకు చిన్నప్పుడు ఫొటోస్ ఉంటాయి కదా, మీరు నర్సరీ అంటే 1 year 2 year 3 years ఉన్నప్పుడు మీ ఫొటోస్ ఉంటాయి కదా. అప్పటికి ఇప్పటికి మీరు ఒకేలాగే ఉన్నారా? నో. నౌ యు ఆర్ థర్డ్ క్లాస్. అప్పుడు మీరు చాలా చిన్న పిల్లలు అనమాట. 1 or 2 years ఉన్నప్పుడు చాలా చిన్న పిల్లలు. అప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు అలాగే ఉన్నారా? నో. మీరు గ్రో అప్ అయ్యారంటే పెరిగారనమాట. యువర్ బాడీ హ్యాస్ బీన్ చేంజింగ్ ఫ్రమ్ ద
డే యు వేర్ బార్న్, అంటే మీరు పుట్టినప్పటి మీ బాడీ ఎలా ఉంది, ఇప్పుడు మీ బాడీ ఎలా ఉంది, మీరు గ్రోనప్ అయ్యారు కదా, ఎదిగారు కదా, పెరిగారు కదా, సో అలా అనమాట, చేంజ్ అనమాట. వెన్ యు వర్ బార్న్ యు వర్ స్మాల్ బేబీ, ఎప్పుడైతే మీరు పుట్టారో అప్పుడు చాలా చిన్న పిల్లలు అనమాట. నౌ యు ఆర్ ఏ యంగ్ చైల్డ్, ఇప్పుడు మీరు ఒక యంగ్ చైల్డ్ అనమాట. ఇన్ ఏ ఫ్యూ ఇయర్స్ యు విల్ గ్రో ఇంటూ అడల్ట్, ఇంకొన్ని సంవత్సరాల్లో మీరు పెద్ద పిల్లలు కూడా అయిపోతారు. ఏ సీడ్ గ్రోస్ ఇంటూ ఏ స్మాల్ ప్లాంట్, ఒక విత్తనం అనేది ఒక ప్లాంట్ గా ఎదుగుతుంది. ద ప్లాంట్ మే గ్రో టు బికమ్ ఏ ట్రీ, ఆ ప్లాంట్ అనేది ఒక చెట్టుగా తయారవుతుంది. ఇప్పుడు మీరు ఎలా అయితే పుట్టినప్పుడు చిన్న బేబీ లాగా ఉన్నారో, ఇయర్స్ పెరిగే కొద్దీ మీరు ఎలా అయితే గ్రోనప్ అవుతూ వచ్చారో, అలాగే ఒక సీడ్, ఒక విత్తనం అనేది ఒక ప్లాంట్ గా మారుతుంది, ఆ ప్లాంట్ అనేది ఒక చెట్టుగా మారుతుంది అనమాట. ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గ్రో అండ్ చేంజ్, ఆల్ ప్లాంట్స్, అన్ని మొక్కలు, అన్ని చెట్లు, అన్ని యానిమల్స్ పుడతాయి, ఎదుగుతాయి, చనిపోతాయి. నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ గ్రో, కానీ నాన్ లివింగ్ థింగ్స్ అనేవి అలా జరగవు. టేబుల్ అలా పుడుతుంది, పెరుగుతుంది, చనిపోతుంది అన్నట్టు, టేబుల్ ఎప్పుడు టేబుల్ లాగే ఉంటుంది. కానీ లివింగ్ థింగ్స్ అనేవి పుడతాయి, ఎదుగుతాయి, పెరుగుతాయి, చనిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చాడు, ఈ బేబీ గ్రో ఇంటూ అన్ అడల్ట్, ఒక బేబీ అనేది అడల్ట్గా ఎలా అయింది, ఒక పుట్టినప్పుడు బాబు ఇలా ఉన్నాడు అండ్ అలాగే ఎదిగిన తర్వాత ఇలా ఉంటారు అండ్ అలాగే అడల్ట్ అయిన తర్వాత ఇలా ఉంటారు. అలాగే విత్తనం అనేది చూడండి, మట్టిలో ఉన్నప్పుడు విత్తనం అనేది ఇలా ఉంటుంది, అది పెరిగే కొద్దీ ఒక మొక్కగా తయారవుతుంది, అలాగే ఒక చెట్టుగా కూడా తయారవుతుంది అనమాట. నెక్స్ట్ లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్, లివింగ్ థింగ్స్ అనేవి వాటికి ఫుడ్ ఎలా అవసరం. లివింగ్ థింగ్స్ నీడ్ ఎనర్జీ టు గ్రో, మూవ్ అండ్ కీప్ దేర్ బాడీస్ ఫిట్ అండ్ హెల్తీ. లివింగ్ థింగ్స్కి ఎనర్జీ అనేది అవసరం అనమాట. దేనికి, అవి కదలడానికి, హెల్తీగా ఉండడానికి, ఫిట్గా ఉండడానికి, వాటి బాడీస్ని ఫిట్గా ఉంచుకోవడానికి ఎనర్జీ అనేది చాలా అవసరం. దే గెట్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్, వాటికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఫుడ్ నుంచి వస్తుంది. ప్లాంట్స్ మేక్ ఫుడ్ ఫ్రమ్ దెమ్సెల్వ్స్, యానిమల్స్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ టు ఫుడ్ ఫైండ్ ఫుడ్. నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ నీడ్ ఫుడ్, నాన్ లివింగ్ థింగ్స్కి ఫుడ్ అనేది అవసరం లేదు, కానీ యానిమల్స్కి, ప్లాంట్స్కి ఫుడ్ అనేది కావాలి. ప్లాంట్స్ అనేవి సన్ నుంచి ఫుడ్ని తీసుకుంటాయి అండ్ అలాగే యానిమల్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి వాటి ఫుడ్ని తెచ్చుకుంటాయి అనమాట. నెక్స్ట్ లివింగ్ థింగ్స్ బ్రీత్, దే బ్రీత్, లివింగ్ థింగ్స్ అనేవి ఎలా బ్రీత్ తీసుకుంటాయి. లివింగ్ థింగ్స్ బ్రీత్. ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్ అండ్ ఫీల్ ఇట్ అప్ అండ్ డౌన్. మనకి ఇక్కడ హార్ట్ ఉంటుంది కదా, అక్కడ మనం హ్యాండ్ పెట్టుకుంటే మన హార్ట్ సౌండ్ అనేది మనకి టచ్ అంటే వినిపిస్తూ ఉంటుంది అనమాట. మనం అబ్జర్వ్ చేయగలం అనమాట. ఇట్ గోస్ వెన్ యూ బ్రీత్ ఇన్, ఇట్ గోస్ డౌన్ వెన్ యూ బ్రీత్ అవుట్. పిచ్ యువర్ నోస్ టు స్టాప్ బ్రీతింగ్, అంటే మన ముక్కులు ఇలా పట్టేసుకుంటే మనం బ్రీత్ అనేది తీసుకోలేమన్నమాట. యూ విల్ నాట్ ఏబుల్ టు హోల్డ్ యువర్ బ్రీత్ ఫర్ ఏ లాంగ్ టైం. మరి ఇలా ముక్కులో ఒక 1 minute పట్టుకుంటే మనం బ్రీత్ తీసుకోగలమా, అసలు తీసుకోలేము, కొన్ని సెకండ్స్ కూడా తీసుకోలేము మనం. యూ నీడ్ ఎయిర్ టు బ్రీత్, మనకి గాలి అనేది కావాలి. ఆల్ లివింగ్ థింగ్స్ నీడ్ ఎయిర్ టు బ్రీత్, లివింగ్ థింగ్స్ అన్నిటికీ ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బ్రీత్ తీసుకోవడానికి. ఓకే, లివింగ్ థింగ్స్ వీ హ్యావ్ స్పెషల్ బాడీ parts to help in breathing. You breathe through your nose. Many other animals breathe through noses. And చాలా వరకు మన లివింగ్ థింగ్స్ అనేవి నోస్ ద్వారానే బ్రీత్ని తీసుకుంటాయి. అలాగే చాలా యానిమల్స్ కూడా నోస్ ద్వారానే బ్రీత్ని తీసుకుంటాయి అన్నమాట. ఫిష్ బ్రీత్ త్రూ గిల్స్. ఫిషెస్ బ్రీత్ త్రూ గిల్స్. గ్రాస్ హాపర్స్ and cockroaches breathe through air holes in their bodies. Plants breathe through small openings in their leaves called stomata. These openings are also tiny that you cannot see them. Non-living things do not breathe. మనకి యానిమల్స్ చాలా వరకు నోస్తోనే తీసుకుంటాయి బ్రీత్ అనేది, కానీ ఫిష్ అండ్ కాక్రోచెస్ ప్లాంట్స్ అనేవి నోస్ ఉండదు కదా ప్లాంట్స్కి, సో అవి ఎలా తీసుకుంటాయని చూద్దాము. ఇక్కడ చూడండి, ఫిష్కి గిల్స్ ఉంటాయి అండ్ అలాగే వాటర్ అనేది మౌత్ ద్వారా తీసుకొని, ఎయిర్ అనేది గిల్స్ ద్వారా తీసుకొని వాటర్ అవుట్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే బ్రీత్ త్రూ ఎయిర్ హోల్స్, కాక్రోచెస్కి ఎయిర్ హోల్స్ ఉంటాయి అనమాట, సో దాని ద్వారా అది బ్రీత్ అనేది తీసుకుంటుంది. అండ్ అలాగే ప్లాంట్స్ ఆకులకి మధ్యలో ఏదైతే ఉంటుందో గ్రీన్ కలర్వి, వాటి నుంచి అది బ్రీత్ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకేనా. లివింగ్ థింగ్స్ ఫీల్ చేంజెస్ అరౌండ్ దెమ్. లివింగ్ థింగ్స్ అనేవి ఫీల్ చేంజెస్ అరౌండ్ దెమ్. ఇఫ్ ఇట్ ఈస్ కోల్డ్ ఆర్ హాట్ యూ కెన్ ఫీల్ ఇట్ త్రూ యువర్ స్కిన్. మనకి చాలా ఎండగా ఉందనుకోండి, మన స్కిన్కి తెలుస్తుంది కదా, అదే చాలా చల్లగా ఉందనుకోండి, అది కూడా మనం ఫీల్ అవ్వగలం. ఏ డాగ్ కెన్ స్మెల్ ఫుడ్ విత్ ఇట్స్ నోస్. కుక్క అనేది దాని నోస్ ద్వారా స్మెల్ అనేది పసిగడుతుంది. మోస్ట్ యానిమల్స్ ఫీల్ చేంజెస్ అరౌండ్ దెమ్ విత్ దేర్ సెన్స్ ఆర్గాన్స్. చాలా యానిమల్స్ వాటికి ఉన్న సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మనకి ఇక్కడ ఏదైతే జరుగుతుందో వాటిని ఫీల్ అవ్వగలం అనమాట, అంటే అట్మాస్ఫియర్ని ఫీల్ అవ్వగలరు. ద స్కిన్, నోస్, ఐస్, ఇయర్స్ అండ్ టంగ్ ఆర్ ద సెన్స్ ఆర్గాన్స్. సెన్స్ ఆర్గాన్స్ అంటే ఏంటి? ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అనేవి సెన్స్ ఆర్గాన్స్ అనమాట. ఇన్సెక్ట్స్ యూజ్ దేర్ ఫీలర్స్ టు ఫీల్ ద చేంజెస్ అరౌండ్ దెమ్.
కానీ పురుగులు మాత్రం ఫీలర్స్ని యూస్ చేస్తాయంట వాటి చుట్టూ జరిగే చేంజెస్ కోసం. ఏ డాగ్ అటాచ్డ్ బై ఏ స్మెల్ ఆఫ్ ఫుడ్. ఒక డాగ్కి దాని ముక్కు ద్వారా ముక్కు నుంచి వచ్చే స్మెల్ ద్వారా అది ఫీల్ అవుతుంది అనమాట. వెన్ యానిమల్స్ ఫీల్స్ ఏ చేంజ్ దే రెస్పాండ్ టు ఇట్. యానిమల్స్ ఎప్పుడైతే చేంజ్ ఫీల్ అయ్యాయో అవి రెస్పాండ్ అవుతాయి. వెన్ యూ ఫీల్ కోల్డ్ యూ పుట్ ఆన్ ఏ వూలెన్ స్వెటర్. మనకు చాలా చల్లగా అనిపించింది అనుకోండి మనం స్వెటర్ వేసుకుంటాం. వెన్ ఏ డాగ్ స్మెల్స్ ఫుడ్ ఇట్స్ మౌత్ స్టార్ట్స్ టు వాటర్. ఎప్పుడైతే ఒక డాగ్ స్మెల్ని చూస్తుందో ఆ స్మెల్ని అబ్జర్వ్ చేస్తుందంటే అది దానికి వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట నోట్లో నుంచి. సో డస్ యువర్స్ వెన్ యూ సమ్ ఇన్సెక్ట్స్ లైట్ దే ఫ్లై టువర్డ్స్ ఇట్. అంటే ఎప్పుడైతే ఒక కానీ ఇన్సెక్ట్స్ అనేవి ఏదైనా చేంజ్ ఫీల్ అయ్యాయంటే అవి వెంటనే ఫ్లై అయిపోతాయి అనమాట, అంటే ఎగిరిపోతాయి ఇక్కడ నుంచి. Plants do not have sense organs. Plants की sense organs అనేవి ఉండవు అన్నమాట. But they do feel change around them as you lent earlier when you touch me of the leaves of the touch me not plant, the leaves close immediately. ఎప్పుడైతే మనం touch me not plant ని టచ్ చేస్తున్నామో అది వెంటనే క్లోజ్ అయిపోతుంది. సో అదేంటి రెస్పాండ్ అవుతుంది దాని సరౌండింగ్స్ లో జరిగే చేంజెస్ కి. The sunflower bud turns towards the sun. The shoots of plants grow towards sunlight when the roots grow towards the earth. అంటే ఏంటి సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు పువ్వు సన్ కి రియాక్ట్ అవుతుంది కదా, దాని సరౌండింగ్స్ లో చేంజ్ కి జరిగే చేంజ్ కి రియాక్ట్ అవుతుంది. నాన్ లివింగ్ థింగ్స్ కెనాట్ ఫీల్. యువర్ టాయ్స్ విల్ నాట్ ఫీల్ కోల్డ్ ఈవెన్ యూ ప్లేస్ దెమ్ ఆన్ ఐస్ క్యూబ్స్. అంటే ఏంటి ఇప్పుడు ఒక బొమ్మను తీసుకెళ్ళి ఐస్ క్యూబ్స్ లో పెడితే అది రియాక్ట్ అవ్వదు బికాస్ ఇట్స్ నాన్ లివింగ్ థింగ్. ఓకే, లివింగ్ థింగ్స్ ప్రొడ్యూస్ యంగ్ వన్స్. నెక్స్ట్ లివింగ్ థింగ్ ప్రొడ్యూస్ యంగ్ వన్స్. ఆల్ లివింగ్ థింగ్స్ ప్రొడ్యూస్ యంగ్ వన్స్. ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ యంగ్ వన్స్ ఇస్ కాల్డ్ రిప్రొడక్షన్. ఇప్పుడు డాగ్ ఉంది, డాగ్ అనేది కుక్క పిల్లలు పెడుతుంది, దాన్ని రిప్రొడ్యూస్ చేయడం అంటారు అనమాట. సో ఆ ప్రాసెస్ ని రిప్రొడక్షన్ అంటారు. ఆల్ యానిమల్స్ either give birth to their young ones or lay eggs. అంటే అన్ని యానిమల్స్ అంటే వాటి బేబీస్ ని బర్త్ ఇవ్వడమో లేకపోతే గుడ్లు పెట్టడమో గుడ్డు ద్వారా బేబీస్ రావడమో అనేది జరుగుతుంది అనమాట. యానిమల్స్ లైక్ monkeys, cows, goats, elephants and rabbits give birth to young ones. Humans also give birth to young ones. Humans కూడా వేరే young ones కి రిప్రొడ్యూస్ అనేది చేస్తారన్నమాట. Animals like birds, crocodiles, alligators, snakes, fishes and insects lay eggs. Animals, birds, crocodiles ఇవేంటి eggs ని lay eggs ని పెడతాయి అన్నమాట. Young ones hatch from these eggs. అంటే ఆ eggs నుంచి young ones అనేవి వస్తాయి. నెక్స్ట్ మోస్ట్ ప్లాంట్స్ రిప్రొడ్యూస్ త్రూ సీడ్స్. ప్లాంట్స్ అనేవి విత్తనాల ద్వారా రిప్రొడ్యూస్ అనేది చేస్తాయి. when seeds fall on the ground they grow into baby plants. In some plants the stems, roots and leaves can also produce new plants. అంటే ప్లాంట్స్ అనేవి రిప్రొడ్యూస్ ఓన్లీ సీడ్స్ విత్తనాల ద్వారానే కాదు, విత్తనాల ద్వారా, ఆకుల ద్వారా, స్టెమ్స్ ద్వారా, కాడల ద్వారా కూడా ప్లాంట్స్ అనేవి రిప్రొడ్యూస్ అనేవి చేస్తాయి. హ్యావ్ యూ సీన్ ప్లాంట్స్ గ్రోయింగ్ ఫ్రమ్ పొటాటోస్ అండ్ ఆనియన్స్ అట్ హోమ్? పొటాటోస్ అండ్ ఆనియన్స్ ఆర్ స్టెమ్స్ ఫ్రమ్ విచ్ న్యూ ప్లాంట్స్ గ్రో. ఆనియన్స్ అండ్ పొటాటోస్ అనేవి స్టెమ్స్ ద్వారా మనకి గ్రో అనేవి జరుగుతాయంట. నెక్స్ట్ లివింగ్ థింగ్స్ గ్రో ఓల్డ్ అండ్ డై. లివింగ్ థింగ్స్ గ్రో ఓల్డ్ అండ్ డై. నెక్స్ట్ ఆల్ లివింగ్ థింగ్స్ డై వెన్ దే బికమ్ ఓల్డ్. ఆల్ లివింగ్ థింగ్స్ అన్నీ చనిపోతాయి అన్నమాట ఎప్పుడు అవి బాగా ఓల్డ్ అయిపోయినప్పుడు. ప్లాంట్స్ లైక్ ద సన్ఫ్లవర్ ప్లాంట్ డై ఇన్ ఏ ఫ్యూ మంత్స్. సన్ఫ్లవర్ ప్లాంట్ అనేది కొన్ని నెలల్లోనే చనిపోతుందంట. డాగ్స్ లివ్ ఫర్ అరౌండ్ 10 to 12 years. కుక్కలు అనేవి 10 నుంచి 12 ఏళ్ల వరకు బతకగలవంట. అండ్ దెన్ డై, తర్వాత చనిపోతారు. వెన్ లివింగ్ థింగ్ డైస్ ఇట్ కెనాట్ మూవ్, గ్రో, ఈట్, బ్రీత్, ఫీల్ చేంజెస్ ఆర్ ప్రొడ్యూస్ యంగ్ వన్స్. ఇట్ ఈస్ నో లాంగర్ అలైవ్. ఒకవేళ ఒకసారి ఒక లివింగ్ థింగ్ అనేది ఇప్పుడు డాగ్ ఉంది, డాగ్ అనేది 10 to 12 years వరకు అది సర్వే అవ్వక దాని తర్వాత చనిపోతుంది. చనిపోయిన తర్వాత అది ఏ పని చేయలేదన్నమాట, సర్వే అవ్వలేదు. Animals and plants. Both animals and plants are living things, but there are differences between them. Animals and plants, వీటికి living things కి నాన్ లివింగ్ థింగ్స్ కి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. You have already learnt about these differences to fill in the blanks yourself. ఇక్కడ మూమెంట్, ఫుడ్, బ్రీతింగ్, సెన్స్ ఆర్గాన్స్, రిప్రొడక్షన్, ఈ పేరాగ్రాఫ్స్ అన్ని మన లెసన్ లో ఉన్నవి. ఇక్కడ బ్లాంక్స్ కుదిరితే మీరు ట్రై చేయండి, ఫిల్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఈ లెసన్ కి సంబంధించిన టెక్స్ట్ బుక్ గ్రామర్ ఒకసారి ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ చూడండి నాన్న. గ్రామర్ చెప్పుకుందాము. అందరూ టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు మల్టిపుల్ చాయిస్ చూడండి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు బ్లాంక్స్ అండ్ మ్యాచింగ్ మాత్రం చెప్తారు, అది నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ సీ ద మల్టిపుల్ చాయిస్. First one, multiple choice. First one,
హ్యూమన్స్ బ్రీత్ త్రో. హ్యూమన్స్ అనే వాళ్ళు బ్రీత్ ఎలా తీసుకుంటారు? గిల్స్ ద్వారా, నోస్ ద్వారా, పిన్స్ అండ్ ఆర్ ఎయిర్ హోల్స్, నోస్ ద్వారా. yes, హ్యూమన్స్ బ్రీత్ త్రో నోస్. సెకండ్ వన్, which of these does not breathe? ఏది బ్రీత్ అనేది తీసుకోలేదు? మస్కిటో, ప్లాంట్, ఫిష్ ఆర్ టేబుల్? yes, టేబుల్ అనేది బ్రీత్ ని తీసుకోలేదు because it's a non living thing. థర్డ్ వన్, humans cannot feel, move, lay eggs or grow. Humans do not lay eggs. మనం గుడ్లు పెట్టలేము అన్నమాట, యానిమల్స్ మాత్రమే పెడతాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, plants can make food without. plants అనేవి can make food without. ఇవి plants అనేవి ఫుడ్ గా తీసుకోవన్నమాట. ఎయిర్, సన్లైట్ ఆర్ వాటర్. ఎయిర్ అనేది కావాలి, సన్లైట్ అనేది కావాలి, వాటర్ అనేది కూడా కావాలి. సో ఎగ్స్ అనేవి తీసుకోవు ప్లాంట్స్ అనేవి. వితౌట్ ఎగ్స్ అవి ఫుడ్ ని తీసుకుంటాయి. ఓకేనా? మల్టిపుల్ చాయిస్ టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు మల్టిపుల్ చాయిస్ పెట్టిన వాళ్ళు ఆన్సర్స్ పెట్టుకుంటామా? See the second Roman now, B Roman. Choose the correct answer and fill in the blanks. టెక్స్ట్ బుక్స్ లో వాళ్ళ ఆన్సర్స్ టెక్స్ట్ బుక్ లో రాసుకోండి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు CW లో నోట్ చేసుకోండి మొత్తం. ఫస్ట్ వన్, fishes move with the help of. Fishes move with the help of. మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చాడు నాన్న. లెగ్స్ ఆర్ ఫిన్స్. లెగ్స్ ఆర్ ఫిన్స్. టూ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్ ఏదనేది మనం అక్కడ బ్లాంక్ లో రాయాలి. సెకండ్ వన్, plants need food. Plants need food. They, ఇక్కడ ఆప్షన్స్ ఏం ఇచ్చాడు? మేక్ their own food or find food. Make their own food or find food. సో బ్లాంక్ లో ఇక్కడ మనకి ఆన్సర్ ఏదో అది రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్, plants breathe through. Plants breathe through. ప్లాంట్స్ అనేవి బ్రీత్ ని ఎలా తీసుకుంటాయి? స్టొమాటో ఆర్ గిల్స్. ఇక్కడ మనకి స్టొమాటో ఆర్ గిల్స్. ఫోర్త్ వన్, birds reproduce by. Birds reproduce by. ఆప్షన్స్ ఏం ఇచ్చాడు? laying eggs or giving birth to young ones. laying eggs or giving birth to young ones. సో ఆప్షన్స్ ఏమో మనం రాద్దాము. ఓకేనా? మీకు అసలు టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు ఎవరైతే CW లో నోట్ చేసుకుంటున్నారో వాళ్ళు నోట్ చేసుకోండి.
make their own food. Next, plants breathe through. Plants అనేవి breathe అనేది ఎలా తీసుకుంటే స్టొమాటో ద్వారా గిల్స్ ద్వారా. గిల్స్ అనేవి ఫిష్ కుంటే కానీ ప్లాంట్స్ ఉంటాయి కదా. సో స్టొమాటా. నెక్స్ట్, birds reproduce by. birds అనేవి వాటి reproduce ఎలా చేస్తాయి? గుడ్లు లివింగ్ లేయింగ్ ఎగ్స్ గుడ్ల ద్వారా లేదా గివింగ్ బర్త్ టు యంగ్ వన్స్. అవే వేరే అంటే బర్త్ ని ఇస్తాయా? yes, లేయింగ్ ఎగ్స్ ద్వారా. సో నోట్ చేసుకున్నాక ఇంకొక మ్యాచ్ ఉంది, మ్యాచ్ కూడా చెప్తున్నాం. నోట్ చేసుకోండి ఫాస్ట్. నోట్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ మ్యాచ్ చూడండి. See the matching now. First one, birds. Second one, fish. Third one, insects. Fourth one, touch me not. Breathe through air holes. B. Leaves froze when touched. C. Breathe with gills. And D. Have wings with feathers to move. ఓకే, టెక్స్ట్ సేమ్ అని నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకున్నాక ఒకసారి చూడండి. బర్డ్స్ బ్రీత్ త్రూ ఎయిర్ హోల్స్. ఎయిర్ హోల్స్ ద్వారా బ్రీత్ తీసుకుంటాయా, లేదా లీవ్స్ క్లోజ్ అయిపోతాయా, లేదా బ్రీత్ విత్ గిల్స్ ఆర్ హ్యావ్ వింగ్స్ టు ఫెదర్ మూవ్. వింగ్స్ ఉంటాయి కదా బర్డ్స్ కి. సో ఆప్షన్ డి. నెక్స్ట్, ఫిష్. yes, breathe with gills. Insects, breathe through air holes. Touch me not. టచ్ అయిన లిప్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో బి. ఆన్సర్స్ నోట్ చేసుకున్నానా?
You can write lesson number 5, textbook grammar. One time. Read lesson number 5. Page number. Page number 28, 29. ఓకే ఒకసారి చూడండి అంటే లెసన్ నెంబర్ 5 టెక్స్ట్ బుక్ గ్రామర్ ఏదైతే చెప్పుకున్నామో మల్టిపుల్ చాయిస్ బ్లాంక్స్ అండ్ మ్యాచింగ్ ఒకసారి రాయండి అండ్ అలాగే లెసన్ నెంబర్ 5 ఏదైతే చెప్పుకున్నామో పేజ్ నెంబర్ 28, 29 ఒకసారి రీడ్ చేయండి, నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారు కదా అందరూ హోంవర్క్ చేసి గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.